లైంగిక వేధింపుల కేసులో జానీ మాస్టర్ నుంచి నిజాలు రాబట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. చెంచల్గూడ జైలు నుంచి బుధవారం జానీని కస్టడీకి తీసుకున్న నర్సింగి పోలీసులు బాధితురాలి కంప్లైంట్ ఆధారంగా ప్రశ్నించారు. ఇవాళ జానీతో పాటు అతని భార్య ఆయిషా అలియాస్ సుమలతతో కలిపి ఇంట్రాగేట్ చేసే అవకాశం ఉంది. ఈ మేరకు నోటీసులు ఇవ్వనున్నారు. న్యాయవాది సమక్షంలో నర్సింగి పోలీసులు ప్రశ్నించనున్నారు. శనివారం వరకు జానీని పోలీసులు ఇంట్రాగేట్ చేయనున్నారు. ఆయనతో పాటు భార్య ఆయిషాను కూడా ప్రశ్నించి కేసులో కీలక ఆధారాలు సేకరించనున్నారు. లైంగికంగా వేధించి తనపై పలుమార్లు అత్యాచారం చేశాడన్నదే బాధితురాలి ఆరోపణ. హైదరాబాద్, ముంబైతో పాటు అవుట్డోర్ షూటింగ్లకు వెళ్లినప్పుడు అత్యాచారం చేసేవాడని కంప్లైంట్లో పేర్కొంది. వేధింపులే కాదు, జానీ అతని భార్య కొట్టేవారని, చెప్పినట్లు వినకపోతే ఇండస్ట్రీలో లేకుండా చేస్తామని బెదిరించారంటోంది బాధితురాలు. వీటన్నిటిపైన జానీని ప్రశ్నించనున్నారు నర్సింగి పోలీసులు. మైనర్గా ఉన్నప్పటి నుంచి అత్యాచారం చేస్తున్నాడని ఆరోపిస్తోంది బాధితురాలు. షూటింగ్ సమయంలోనూ వ్యాన్లోకి తీసుకెళ్లి బలవంతం చేసేవాడని, ప్రతిఘటిస్తే కొట్టేవాడని అంటుంది. మతం మార్చుకుని పెళ్లి చేసుకోవాలని టార్చర్ చేసేవాడని ఫిర్యాదులో పేర్కొంది. ఈ ఆరోపణలపైన జానీని ప్రశ్నించనున్నారు పోలీసులు. కోర్టు మొత్తం 4 రోజుల పాటు పోలీస్ కస్టడీకిచ్చింది. జానీ మాస్టర్పై 3rd డిగ్రీ ప్రయోగించొద్దంటూ న్యాయస్థానం సూచించింది. కాగా జానీ మాస్టర్ బెయిల్ పిటిషన్పై సోమవారం విచారణ జరగనుంది.